రాళ్ళు ఉండాలిరా, కానీ నువ్వు మరీ ఎక్కువగా పదును పెడుతున్నావు. మంచిది కాదు, పోతావు. చావడం ధర్మం. ధర్మానికి నీలాంటోడు భయపడతాడు. నేను ధర్మాన్ని గౌరవిస్తాను. చంపు, చంపేస్తాను. కానీ మునుస్వామి, నువ్వు సాక్ష్యాన్ని మాత్రం చంపలేవు. అదే నిన్ను చంపుతుంది. అప్పటిదాకా నువ్వు ఎన్నిసార్లు చంపాలనుకున్నా అది బతికే ఉంటుంది. 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 యాక్సిడెంట్ అయింది విశ్వ. This lady just hit my car. దిస్ ఇస్ మై Okay. పాస్పోర్ట్ కనిపించట్లేదు. I can't help you. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. Sir, can you talk to the Indian Embassy? His name is David, Officer David. Officer David, this is Officer Preacher. Okay, Thank you, sir. Thank you. tomorrow, Yeah. go to the embassy For sure. and you bring your new passport. నాన్న, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అట్ ఎనీ కాస్ట్ నా పాస్పోర్ట్ నాకు ఇవ్వాలే కావాలి. ఇదిగో నీ న్యూ పాస్పోర్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? డెస్టినీకి. నీ పాస్పోర్ట్ పోయి ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. బాయ్. See guys, స్వస్తిక్, సాక్ష్యం అండ్ 5 ఈ 3 టైటిల్స్ లో మన వీడియో గేమ్ టైటిల్ అనుకుంటున్నాను. సో వాట్ యూ గైస్ ప్రిఫర్? అండ్ మై చాయిస్ ఇస్ స్వస్తిక్. సౌందర్య. నువ్వేంటిలా? ఏ రాకూడదా? ఏ రావచ్చు. యాక్చువల్లీ మీకు ఇంత మంచి కాన్సెప్ట్ ఇచ్చినందుకు వాల్మీకి గారికి పర్సనల్ గా థ్యాంక్స్ చెప్దామని వచ్చాను. అయ్యయ్య, నాదే ఉందండి. కాన్సెప్ట్ కొత్తగా అయినా కూడా ఆయన చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. సౌందర్య లోపల నా క్యాబిన్ లో కూర్చో. ఐ జస్ట్ ఫినిష్ దిస్ మీటింగ్ అండ్ కమ్. మీరు వెళ్ళండి. ఓకే. కుడికెళ్ళ ముందు పెట్టి. షీ సో బ్యూటిఫుల్ సార్. ఆమె చాలా చాలా బాగుంది సార్. నీ పాస్పోర్ట్ పోయి ఉండకపోతే నీకు ఇలా హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉండేది కాదు కదా. నువ్వు మామూలుడి కాదురా, మొత్తానికి సాధించావు. విశ్వ, హే సౌందర్య, వచ్చేసావేంటి? వెయిట్ చేయించానా? కమాన్. ఏమైంది? పాస్పోర్ట్. నేను పోగొట్టుకున్న పాస్పోర్ట్. ఎక్కడ దొరికింది? నువ్వు కొట్టేసిన పాస్పోర్ట్ నీకు తెలీదా? నీ పాస్పోర్ట్ నేను కొట్టేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మరి పాస్పోర్ట్ నీ క్యాబిన్ లో ఎందుకుంది? నీకు తెలియకుండానే ఉందా? నీ పాస్పోర్ట్ నా రూమ్ లో ఎలా ఉందో నాకు తెలియదు. Just shut up. నిజంగా నమ్మాను. నువ్వే లేకపోతే నేను బయటపడేదాన్ని కాదని భయపడిపోయాను. నీ వల్లే ప్రాబ్లంలో ఇరుక్కున్నానని నాకు అర్థమైంది. మీరే ప్రాబ్లం క్రియేట్ చేయడం, మీరే దాన్ని సాల్వ్ చేయడం, నమ్మించడం, ట్రాప్ చేయడం మీ బ్లడ్ లోనే బిజినెస్ ఉంది. మ్యానిపులేషన్ మీ బతుకుల్లోనే ఉంది. నా అంతటా నేనే నీ చుట్టూరా తిరిగానే, లేకపోతే నీకు నా అపాయింట్మెంట్ కూడా దొరకదు. ఈజీగా ఒక మనిషి మీద ఒపీనియన్ పెంచుకోకూడదు. అంతే ఈజీగా జరిగిపోతుంది. ఒక కొత్త ప్రవచనం నేర్పించావు. థ్యాంక్స్. ఈ డ్రైవరే సార్ ఆ పాస్పోర్ట్ ఇక్కడ పెట్టింది. నువ్వు పెట్టావా? నీ దగ్గరికి ఎలా వచ్చింది? చెప్పరా గద్ది. నిన్న మీ కార్ సర్వీసింగ్ ఇచ్చారు కదా సార్, అందులో ఉన్న థింగ్స్ అన్ని మీ క్యాబిన్ లో పెట్టాడంట. పాస్పోర్ట్ చెప్పాలి కదా. అయినా సౌందర్య పాస్పోర్ట్ నీ కార్లోకి ఎలా వచ్చింది బట్టి? థ్యాంక్ యూ. ఎందుకు? లిఫ్ట్ ఇచ్చి ఛాన్స్ ఇచ్చినందుకు.
హలో, అమ్మా సౌందర్య, నేను మూర్తి అంకుల్ మాట్లాడుతున్నాను. నాన్నకి చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? నాన్నకి ఇప్పుడు ఎలా ఉంది? 2-3 నెలలు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. నాన్నేమో యాక్సిడెంట్ గురించి చెప్పొద్దన్నాడు. ఈ సమయంలో మీరు ఇక్కడికి వస్తే మంచిదని నాకు అనిపిస్తుందమ్మా. ఓకే అంకుల్, నేను వెంటనే బయలుదేరుతాను. నాన్న, ఏమ్మా ఎలా ఉంది నాన్న? బంగారం వచ్చావా? ఆ, అక్క పిల్లలు ఎలా ఉన్నారు? బానే ఉన్నారు. ఎందుకు వచ్చేసావమ్మా? అక్క పసిపిల్లలతో ఉందని కదా నేను అమెరికా పంపించింది. అసలు ఇదంతా ఎలా జరిగింది నాన్న? ఇదంతా మునుస్వామి చేసిందే. రే రే, ఇప్పుడు ఏమైందిరా? నిన్నటి దాకా ఈ కేసు గెలుస్తానా లేదని ఎక్కడో డౌట్ ఉండేది. ఇప్పుడు గెలుపు మీద క్లారిటీ వచ్చేసింది. ఓడిపోయి అయితే చచ్చిపోయి ఉండేవాడ్రా. నాన్న, అలా అనొద్దు నాన్న. ఏడవకమ్మా, నాకేమవుతుంది? ఏం కాదు. వెంకీ హైదరాబాద్ లో ఉండొద్దు, మనం మన ఊరు వెళ్ళిపోదాం నాన్న. ఇప్పుడు ఈ పరిస్థితిలో ఊరెళ్ళడం అవసరమా అమ్మా? తప్పదురా. నువ్వు బతుకున్నావు అని తెలిస్తే ఆ మునుస్వామి మనుషులు మళ్ళీ అటాక్ చేస్తారు. నువ్వు ఈ కేసు గెలిచే వరకైనా కొద్ది రోజులు మీ ఊరెళ్ళి రెస్ట్ తీసుకుంటే మంచిది. నా మాట విను నాన్న, ఊరెళ్తాను నాన్న. సరే అమ్మా. హలో సౌందర్య. అక్క, ఏరా నాన్నకి ఎలా ఉంది? ఏం పర్లేదక్క. స్కూటీ నుంచి పడ్డారు, చిన్న యాక్సిడెంట్ అంతే. మా అమ్మాయి వాళ్ళు ఊరు తీసుకెళ్దామన్నారు. సరే, మేం కూడా వస్తామే. నాన్నని చూడాలనుంది. మీరెందుకక్క పిల్లలతో? నేను చూసుకుంటానులే. నాన్న కూడా వద్దంటున్నారు. సరే అయితే జాగ్రత్త. అమ్మ మా చిన్నప్పుడే చనిపోయింది విశ్వ. నాన్నే మాకన్నీ. యాక్సిడెంట్ అనగానే చాలా భయం వేసింది. విశ్వ, సౌందర్య నీకు చెప్పకుండా వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నావా? పర్లేదండి, ఐ కెన్ అండర్స్టాండ్. వస్తామండి. ఏం చేద్దాం బ్రో ఇప్పుడు? సౌందర్యకి సారీ చెప్పాలరా. తను ఇండియా నుంచి ఇంక రాదంటే కదరా? తను రానక్కర్లేదురా, మనం వెళ్తే చాలు. ఇండియాకా? మీ డాడీ ఒప్పుకుంటాడా? దుబాయ్కి వెళ్తామని చెప్దాం. మొన్నే కదా దుబాయ్కి వెళ్ళొచ్చాము. వీడియో గేమ్ రీషూట్ అని చెప్దాం. ఓహో, అంటే మీ డాడీకి తెలియకుండా ఇండియాకి వెళ్ళడం రిస్క్ ఏమోరా? ముందే మీకు ఇండియాలో థ్రెట్ ఉందిగా. రేయ్, మన ఇండియాలో మనకి థ్రెట్ ఏంట్రా? ఏ చిన్న పిల్లలు దొరికారా? దొరకకుండా ఎక్కడికి పోతారన్నా? పబ్లిక్ దృష్టిలో మనం ఎప్పుడో వాళ్ళని చంపేశాం. అనాథలు కదా, అడిగేవాళ్ళు లేరనుకున్నాం. ఆ టైగర్ గడే దానికి కెలిగి పైకి పోయాడు. కానీ ప్రెస్ వాళ్ళు అప్పుడప్పుడు దాన్ని ఇష్యూ చేస్తున్నారు. జాగ్రత్త. చచ్చేదాకా వాళ్ళు అక్కడే పనిచేయాలి. ఎవడన్నా పారిపోవడానికి ట్రై చేశాడనుకో, శవంతో పాటు సాక్ష్యాన్ని కూడా మట్టిలో కలిపేయండి. ఓకే అన్నా. అన్న తప్పైపోయిందన్న, ఇంకా పారిపోమన్నా. ఇద్దరు పారిపోతున్నారన్నా. ఏరా, పారిపోయారా? ఈ మట్టిలో బతకడం ఇష్టం లేదా? అయితే ఓ ఆట ఆడుకుందామా? బతకాట. మీరేమో పారిపోతుంటారంట, నేనేమో చంపడానికి ట్రై చేస్తుంటారంట. మీరు పారిపోతే మీరు గెలిచినట్టు, చచ్చిపోతే నేను గెలిచినట్టు. అందరూ గేమ్ చూస్తారా? స్టార్ట్ చేద్దామా?